తమకు తాత ద్వారా సంక్రమించిన ఆస్తిని నమ్మించి తనతో సంతకం చేయించుకుని కబ్జా చేశారని యాదాద్రి మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లపై పలుగుల శ్రీవాణి ఆరోపించారు. వాసాల మరికి చెందిన శ్రీవాణి తన నాయనమ్మ తమ్ముడి కొడుకు వరుసకు తనకు మామ అయిన యాదాద్రి మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు తనకు 8 ప్లాట్లను 80 లక్షల నగదుకు ఇస్తానని బాండ్లపై సంతకాలు చేయించుకున్నారని, ఇప్పుడు మోసం చేశాడని ఆరోపించారు. తనపై న్యాయ పోరాటం చేస్తున్న తాను ఇప్పటికీ అతని ఇంటి ముందు ఆత్మహత్య యత్నం చేసి బ్రతికి వచ్చానని అన్నారు. ఈ పోతంశెట్టి వెంకటేష్ అన్నట్టు మా నాయనమ్మ వాళ్ళ తమ్ముని కొడుకు. ఈ భూమి గొడవలు అవుతుంటే నేను అగ్రిమెంట్ చేసుకొని నేను ప్లాట్లు కొడతా అని చెప్పి వచ్చి మా ఊరికి వచ్చిండు. వాసాల మరికి వచ్చి నేను నాకంటే చిన్నోడైనా వానక్క నీకేం కావాలంటే ఏమిస్తావు మామ అంటే ఇట్లా గొడవలైన అన్నీ అయినాక నీకు 8 ప్లాట్లు 80 లక్షలు ఇచ్చే కూర్చుని నాది వానక్క నీకు ఇస్తా, నువ్వు అగ్రిమెంట్లో సంతకం పెట్టు వానక్క అంటే పెట్టిన తర్వాత 2 ఏళ్ళు అయినాక అది క్యాన్సిల్ అయింది అన్నాడు. ఇంకో అగ్రిమెంట్ వానక్క అంటే సరే అని పెట్టినాక ఇంకో అగ్రిమెంట్ వానక్క అది కూడా క్యాన్సిల్ టైం అయిపోయిందంటే పెట్టినాక పార్టీషన్లలో పెట్టుకుంటున్న విషయం నాకు చెప్పలే. నాకు అమ్మతోడు నాకు తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లు ఎత్తలేడు. అప్పటిదాకా ఫోన్లు లేపిండు. ఆ 3వసారి అగ్రిమెంట్లో పెట్టొచ్చినాక ఫోన్లు ఎత్తలేడు. ఇంటికి పోతే దొరుకుతలేడు. ఆయన భార్యకు కూడా 2 సార్లు కలిస్తే మామయ్యకే ఫోన్ చేయరా నామన్నది. ఇక కలుస్తలేడు, ఇక లేపుతలేడు, ఏం చేస్తలేడు. నాకు ఇక దమక్ ఖరాబ్ అయ్యి భువనగిరి రోడ్లు మా వాళ్ళు ఉండి ఫోన్లు చేసి వాణి ప్లాట్లు అమ్ముతున్నారు నీకు తెలుసా అంటే అయ్యో రామా అని చెప్పి వచ్చి కేసు వేసినా కూడా అమ్ముకుంటున్నారు. అంటే ఆ కేసు